హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియో ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్ళాము. నైట్ బస్కి రిజర్వేషన్ చేయించుకున్నాము. కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి 550 రూపీస్, ఒక్కరికి 550. ఇది లహరి నాన్ ఏసీ బస్సు. మా సీట్స్కి పైన ఇలా స్విచ్ ఉంది, అది ఆన్ చేస్తే లైట్ వస్తుంది. పైన బెర్తులు కూడా ఉన్నాయి. మా అన్నయ్యకి మా డాడీకి సింగిల్ సీట్స్ వచ్చాయి సైడ్కి. మా మమ్మీకి నాకు పక్కన వచ్చాయి రైట్ సైడ్. పైన బ్రెత్కి 700 రూపీస్ దాకా ఉంటుందంట. హైదరాబాద్కి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. మేము బస్ దిగి మా పెద్దతో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పొద్దున్నే చల్లగా ఉంటుంది కదా అని పైకి వెళ్ళాము. మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. బిల్డింగ్ మీద చాలా పీజియన్స్ ఉన్నాయి. అక్కడ మేము బట్టలు ఎండేస్తే ఆ వాటర్ని పీజియన్స్ తాగుతూ ఉంది. అందుకే డాబాల మీద అప్పుడప్పుడు వాటర్ పెడుతూ ఉండాలి. సమ్మర్లో పిచ్చుకలు పీజియన్స్ అలా వచ్చి తాగుతూ ఉంటాయి. కొత్తగూడెంలో చూద్దామన్నా ఒక్కటి కూడా ఉండవు, కానీ ఇక్కడ మాత్రం గుంపులుగా ఉన్నాయి పీజియన్స్. మా అత్త వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి షాపింగ్ కోసమని ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ నేను మా అన్నయ్య డ్రెస్సెస్ కొనుక్కున్నాము. ఇక్కడ మనం చేసిన షాపింగ్ బట్టి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. గిఫ్ట్ హాఫ్ మనీ మనం ఇస్తే గిఫ్ట్ మనకి ఇస్తారు. గిఫ్ట్స్ ఏంటంటే ప్యాన్, డిన్నర్ సెట్, పిల్లోస్ అలా ఉంటాయి. మేము ఇంటికి వెళ్ళేసరికి మా పెద్దతో బిర్యానీ చేస్తూ ఉంది. నైట్ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా డిన్నర్ చేసాము. నెక్స్ట్ డే మేము క్యాబ్ బుక్ చేసుకొని మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా పెద్దతో వాళ్ళు ఉండేది చైతన్యపురి, మా పెద్ద మమ్మీ వాళ్ళు ఉండేది బేగంపేట్. చైతన్యపురి నుంచి బేగంపేట్ దాకా వెళ్ళాము. వెళ్తుంటే సచివాలయం వచ్చింది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. వావ్! ఆపోజిట్లో హుసేన్ సాగర్ ఉంది. సచివాలయం పక్కన అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి చూసాము. అక్కడ లైబ్రరీ ఉంది. అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్ ఉంటుందంట. అంబేద్కర్ 125th బర్త్డే యానివర్సరీకి గుర్తుగా కేసీఆర్ గారు ఈ విగ్రహాన్ని స్థాపించారు. హైదరాబాద్లో మేము ఇంకా ఏమేమి చూసామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.